హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను సముద్రపు చేపలు గులివిందలు అనమాట. ఈ చేపల పేరు. చిన్న చిన్న చేపలు ఫ్రై చేశాను, చాలా బాగుంటాయి. ఒకసారి ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా నేను ఈ చేపలు శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ఘాట్లు పెట్టాను. అందులో మసాలా, ఉప్పు, కారం ఎక్కాలి కదా, అందుకే చిన్న చిన్న ఘాట్లు పెట్టాను. చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ ఫ్రైకి. ముందుగా మనం ఇవన్నీ తీసుకోవాలి. ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మకాయ, కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, ఒక్క అర స్పూన్ సరిపోతుంది. ఇవన్నీ ఇందులో వేసేద్దాం. శుభ్రంగా కలిపేద్దాం. నిమ్మచెక్క ఒక నిమ్మకాయ పడుతుందండి. నిమ్మకాయ వేస్తే టేస్ట్గా ఉంటుంది. శుభ్రంగా చేత్తో కలిపేసుకుందాం. బాగా మసాలా పట్టిస్తే మంచిగా ఉంటాయి టేస్ట్. ఇలా బాగా కలిపేసుకుందాం. చేపకి బాగా పట్టిద్దాం. పట్టించాక ఒక పావుగంట వదిలేసానండి. ఇది నేను మూత పెట్టి పావుగంట తర్వాత కళాయి పెట్టి అందులో చేపలు ఫుల్గా ములిగేంత వరకు అవసరంలే, నేనైతే కొంచెం కొంచెం వేసాను. చూసారా, చక్కగా ఉన్నాయి. ఒక్కొక్క చేప వేద్దాం. నేనైతే ఇందులో 3 చేపలు వేస్తున్నాను. మరి విడివిడిగా ఉండాలి కదా, దగ్గర అయితే విరిగిపోతాయండి. చిన్న చేపలు తినడం ఎంతో ఆరోగ్యానికి మంచిది. సిమ్లోనే వండాలండి, హైలో పెట్టకూడదు. నేనైతే సిమ్లోనే పెడతాను. మూత పెట్టేద్దాం. కాసేపటికి చూస్తే ఇలా ఉంటుంది. అంటే తిప్పుకుంటూ ఉండాలి, అస్తమానం కాదు, మనకు తెలిసిపోతుంది. నేను ఒకసారి అటు ఇటు తిప్పుతాను అంతే. అయిపోయిందండి, తీసేద్దాం. ఇవి స్నాక్గా కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి. ఎక్కువ నూనె ఏమీ వేసుకోవసరం లేదండి, అందులోనే సరిపోతుంది. మళ్ళీ మిగిలిపోతే వేస్ట్గా అయిపోద్ది కదా నూనె. అలా 3 చేపలు వేసుకొని మొత్తం ఫ్రై చేసేసాను. ఇదిగోండి ఇలా వచ్చింది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కరకరలాడే గులివిందల ఫ్రై. ఇది పులుసుకైనా బాగుంటాయండి చేపలు, ఫ్రైకైనా బాగుంటాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. చేపలు ఇవి తింటే ఎంతో ఆరోగ్యానికి మంచిది, చిన్న చేపలు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.